వెల్కమ్ బ్యాక్. మంత్రి అనిత వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతలే చీకొడుతున్నారా? మర్యాద లేకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, మాజీ మంత్రులను నోటికొచ్చినట్టు మాట్లాడడాన్ని టీడీపీ నేతలే వ్యతిరేకిస్తున్నారా? అనితకు సొంత జిల్లా అయిన ఉమ్మడి విశాఖలోనే ఎందుకు మద్దతు కరవైంది? అనిత తల పొగరు ఆమెకే శత్రువుగా మారిందా? పార్టీలో అనిత ఎందుకు ఒంటరిగా మిగిలిపోయారు? హోంమంత్రి అనిత తన నోటి దురుస్తో పార్టీలో ఏకాకిగా మారారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అనిత మాట్లాడిన మాటలపై ప్రజల నుంచే కాదు, సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మర్యాద లేకుండా ఏకవచనంతో ప్రతిపక్ష పార్టీ నేతలపై మాట్లాడటం తీవ్ర దుమారాన్ని రేపింది. అనిత తన స్థాయికి మించి తలపొగరుతో వ్యవహరించారని విమర్శలు వినిపిస్తున్నాయి. అనిత తన స్థాయిని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హోంమంత్రి అనే గర్వంతో విర్రవీగి మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అనిత. ఆమె వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అనిత తన స్థాయిని దిగజార్చుకుని విమర్శలు చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఆమె తన శాఖను పక్కన పెట్టి అనవసరమైన విషయాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. మీరు మాట్లాడే మాటలకి మీ పార్టీలో ఉన్న మహిళలు కూడా అసహించుకునే పరిస్థితి ఉంది అనిత గారు అని తెలియజేస్తూ ఉన్నాను. మరి మిమ్మల్ని మేము అనొచ్చు కదా, మీ మంత్రి పదవి అయిపోయాక ఎవరిది, అది ఎవరితో మాట్లాడింది అనొచ్చు కదా, నంగనాచి దానా అని అనొచ్చు కదా. మరి మేము ఎందుకు అనట్లేదు? మాకు సభ్యత సంస్కారం అడ్డొస్తున్నాయి అనిత గారు. మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇంటికి అంతే దూరం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. అనిత నోటి ప్రేలాపన వల్ల సొంత పార్టీలో కూటమి నాయకుల నుంచి మద్దతు కరువైంది. అనితను సమర్థించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. వైఎస్ జగన్ను, గుడివాడ అమర్నాథ్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. అనిత విమర్శలపై అదే స్థాయిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. అనిత మర్యాదగా మాట్లాడితే తాము మర్యాదగా మాట్లాడతామని, లేదంటే తమ సమాధానం కూడా ఇదే తరహాలో ఉంటుందని హెచ్చరించారు. మరోసారి తమపై ఆమె నోటి దురుసును ప్రదర్శిస్తే తగ్గేదే లేదంటూ మీడియా ముఖంగా తెలియజేశారు. గతంలో విజయమ్మ, వైఎస్ భారతి మీద మాట్లాడిన మాటలపై యావత్ మహిళా లోకం అనిత తీరును తప్పుపట్టింది. మిగతా జిల్లాల సంగతి పక్కన పెడితే కనీసం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి విశాఖ జిల్లాలో సైతం ఆమెకే మద్దతు కరువైంది. పార్టీలో అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు వంటి సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ ఆమెకు మద్దతుగా ఏ ఒక్కరూ నోరు విప్పలేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన మహిళలు ఉన్నప్పటికీ అనితకు సంఘీభావంగా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అనిత వ్యవహారం రాజకీయంగా మలుపు తిరగటంతో ఆ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందాలన్న ఆలోచనతో 3 రోజుల తర్వాత ఒక ఫేక్ ఉద్యమాన్ని టీడీపీ అధిష్టానం సృష్టించింది. అనిత చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగటంతో దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఒక కృత్రిమ ఉద్యమాన్ని టీడీపీ సృష్టించింది తప్పితే అనిత మీద ప్రేమతో మాత్రం కాదు. చేసిన విమర్శల నుంచి ప్రజలకు సమాధానం చెప్పుకోలేక అనిత సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా తన స్థాయికి, పరిధికి మించి మాట్లాడితే పర్యవసనాలు ఇలాగే ఉంటాయని ఒక సంకేతం అనిత ద్వారా మిగతా నాయకులకు అర్థమయ్యింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.